నమస్తే అండి. ఎలా ఉన్నారు? మనకి పండగది అయిపోయింది. ఇంకా బోలెడు చీరలు వచ్చుంటాయి కదండీ కొత్తవి. ఇవన్నీ గూడా ఇప్పుడు ఫాల్స్ కుట్టించడం, సైడ్‌లు కుట్టించడం ఇదో పెద్ద పని కదా! సో, దీనికి ఒక చిన్న చిట్కా అయితే చెప్తానండి. అది మీకు మిషన్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదండి. ఈ ఫాల్స్ అయి కుట్టుకోవడానికి మనకి దారాలయి డిఫరెంట్ డిఫరెంట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది కదా! అలా లేకుండా సింగిల్ దారంతోనే మనకి చక్కగా ఫాల్స్ తర్వాత నెక్స్ట్ సైడు గూడా కుట్టేసుకోవచ్చండి. సో, అదేంటో చూసేద్దామా? మనకి ఈ సమస్య లేకుండా నేను సింగిల్‌గా ఒకే దారం చెప్తానండి. అది ఎలా ఉంటుందో ఏంటో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. చూడండి, ఇప్పుడు నేను కుట్టినవన్నీ కూడా దాంతోనే కుట్టుకుంటాను. ఈవెన్ పీకో కూడా నేను ఆ థ్రెడ్‌తోనే చేసుకుంటానండి. అంటే నాకు పీకో మిషన్ కూడా ఉంది. సో, పీకో కూడా నేను దాంతోనే చేసుకుంటాను. లేదు పీకో మిషన్ లేదు అన్నప్పుడు మనకి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటాం కదండీ నార్మల్ మిషన్‌తోని. అలా కూడా ఫోల్డ్ చేసి కుట్టుకున్నా కూడా చక్కగా వస్తాయండి. ఇలా 2, 3 కలర్లు ఉన్నప్పుడు అంచు మనకి ఇబ్బంది అవుతుంది సింగిల్ దారం తీసుకుంటే. ఇది చూడండి, ఈ దీంట్లోనైతే మనకి అదే దారం అంటే సింగిల్ దారంతోనే మనకి ఎక్కడా కూడా కలర్ అనేది వేరేగా కనిపించదండి. అంటే అది ట్రాన్స్పరెంట్‌గా ఉంటుంది. ఈ థ్రెడ్ చాలామంది యూజ్ చేస్తూ ఉండొచ్చండి. కానీ అంటే నార్మల్ మిషన్ మీద కూడా ఎలా కుట్టేసుకోవచ్చు ఈజీగా అయితే నేను చూపిస్తున్నానండి. ఇదేనండి అది. మనకు ఒక్క బండిల్ కొనుక్కుంటే చాలండి. చాలా వందల చీరలు కుట్టుకోవచ్చు అన్నట్టు. ఈవెన్ ఫాల్ కుట్టుకోవచ్చు, సైడ్ అంచులు కూడా కుట్టేసుకోవచ్చు దీంతోని. చాలా ఎక్కువ రోజులు వస్తుందండి. చాలా సన్నంగా ఉంటుంది ఇది. చూసారు ఎంత సన్నంగా ఉందో. అయితే దీన్ని డైరెక్ట్గా మనం పెట్టలేమండి మిషన్ మీద. జస్ట్ మనం మనకి బాబిన్స్ ఉంటాయి కదా, దానికి ఫస్ట్ దీన్ని ఎక్కించుకోవాలన్నట్టు. నార్మల్ థ్రెడ్ మనం కిందన పెట్టడానికి ఎలా ఎక్కిస్తామో అదేవిధంగా 2 బాబిన్స్లోని అయితే ఎక్కించేసుకోవాలి. ఎక్కించేసుకున్న తర్వాత థ్రెడ్ పెట్టిన ప్లేస్లోని ఈ బాబిన్ పెట్టేసుకొని మనం నార్మల్ మిషన్ మీద కుట్టేసుకోవచ్చు అన్నట్టు. థ్రెడ్ పెట్టే ప్లేస్లోని ఈ విధంగా బాబిన్ పెట్టుకొని ఈ విధంగా నార్మల్గా మనం ఎలా ఎక్కించుకుంటామో దారం మిషన్ మీద అదే విధంగా ఎక్కించేసుకోవాలండి. ఇది ట్రాన్స్పరెంట్‌గా ఉంటుంది కదా, కొంచెం కనిపించడం కష్టం. ట్రై చేస్తానండి చూపించడానికి. ఇది చూడండి, ఇది చాలా సన్నంగా ఉంటుంది కదా. అయితే ఇది మనం ఉతికినప్పుడు కానీ ఐరన్ చేసినప్పుడు పాడవడం అలాంటిది ఏం లేదండి. ఇది నేను చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను అన్నట్టు నాకు ఇప్పుడు సడన్గా ఐడియా వచ్చింది. చాలామంది ఇబ్బంది పడతారు కదా పండగల టైంలోని మెయిన్ ఇలా ఫాల్స్ అవి కుట్టించుకోవడానికి వాటికి. సో, అందుకని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. ఇక నార్మల్గా మిషన్ మీద ఎలా కుట్టేసుకుంటామో స్టిచ్ అయితే మనం ఏం చేంజ్ అయిన అవసరం లేదండి. కొంచెం లూజ్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. అంటే పైన కిందన కూడా సేమ్ మనం నార్మల్గా ఎలా థ్రెడ్ అండ్ చెక్ చేస్తాం పైన కిందన కూడా సేమ్ లెవెల్లో వచ్చేటట్టు. సో, అలా చూసుకుంటే సరిపోతుందండి. ఇంకా అంతకు మించి అయితే ఏం అవసరం లేదు. ఇది వాషింగ్ మిషన్లో వేసిన ఐరన్ చేసినా కూడా ఎక్కడా కూడా పాడవదండి. అంతేకాదండి, ఇది మామూలు సూది దారం పెట్టి కూడా కుట్టేసుకోవచ్చు. ముఖ్యంగా మాలాగా ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్స్ అయ్యే వాళ్ళకి ఇలాగ శారీస్ బయటిచ్చి కుట్టించడం ఇవన్నీ ఇబ్బందేనండి. ఎందుకంటే నార్త్ సైడ్ అయితే మనకి బ్లౌజులు అంతలా సెట్ అవ్వవు. నెక్స్ట్ ఈ చీరలు ఫాల్ అవన్నీ వేరే దగ్గర ఎక్కడో వెతుక్కోవాల్సి ఉంటుంది కదా వెళ్ళిన చోట అంతా కూడా. అలా కాకుండా మనం దీంతోనే సింపుల్గా ఇలా కుట్టేసుకోవచ్చండి. చక్కగా సూది దారం మనకి మిషన్ లేకపోయినా పర్వాలేదు, సూది దారం ఎక్కించినట్టు ఎక్కించి కూడా కుట్టేసుకోవచ్చు అన్నట్టు. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.